హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియోస్ చేయడం అయితే చాలా లేట్ అయిపోతుంది, చాలా గ్యాప్ కూడా వచ్చేసింది. గ్యాప్ రాలేదు, నేను తీసుకున్నాను. ఎందుకంటే కొత్త ఇంటికి వచ్చాను కదా, అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అసలు ఒక అమ్మాయి పెళ్ళి అయ్యాక కొత్తగా అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుందో అడ్జస్ట్ అవ్వడానికి, సేమ్ వే మనం ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వచ్చాక అడ్జస్ట్ అవ్వడానికి అంతకు మించి టైం పడుతుందండి నిజంగా. అందులోనే చిన్న పిల్లల్ని పట్టుకొని వర్క్ చేసుకుంటూ అడ్జస్ట్ అవ్వాలంటే నిజంగా చాలా అంటే చాలా టైం పడుతుంది. సో ఏదేమైనా కొత్త ఇంట్లో దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో అన్నమాట. సో ఇంకా 1 month కూడా అవ్వలేదు కొత్తింటికి వచ్చేసి, అప్పుడే మా బాబు గోడ మీద అయితే గీతలు పెట్టేశాడు. సో ఈ కొత్త ఇంటిని కొత్తగా మెయింటైన్ చేయడానికి చాలా అవస్థలు పడుతున్నాము. అసలు చిన్నపిల్లలు లేకుండా పెద్ద పిల్లలు ఉన్న ఇల్లు అయితే ఓకే, కానీ చిన్న పిల్లలతో ఈ గోడల మీద మరకలు లేకుండా పెన్సిళ్ళతో రాయకుండా చూసుకోవడం అంటే చాలా చాలా కష్టం. ఈ ఒక 20 days నుంచి అయితే కాపాడుకుంటూ వచ్చాను. బై మిస్టేక్ ఈరోజు నేను ఏదో రాస్తూ పెన్సిల్ అలా టేబుల్ మీద పెట్టేశాను. దాన్ని మా అబ్బాయి ఎప్పుడు ఎక్కుని గోడల మీద రాసేసాడు. గోడలు అయితే అప్పుడే కొత్త గోడలు పాలన చేసేసాడు. సో కొంచెం బాగా చూశాక అది వరి కూడా అయ్యాను. బట్ ఏదో చిన్న చిన్న టిప్స్ చూసి తెలుసుకున్నాను, వర్క్ అవుతాయేమో చూద్దాం అనేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అవి చేస్తూ ఒక వీడియో చేస్తే ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని ఇలా ఒక వీడియో చేస్తున్నాను. మా పాప అయితే ఎప్పుడు గోడల మీద గీయదు, కానీ మా బాబు బాగా అల్లరి. గోడల మీద ఒక ఆర్టిస్ట్ లాగా ఏదేదో గీస్తూనే ఉంటాడు. అదొక సరదా అనమాట. రెంట్ హౌస్లో అయితే ఉన్నది 10 months లాస్ట్ టైం ఉన్న హౌస్లో. అక్కడ ఫుల్ అంటే ఫుల్ ఏదో ఒక 10 years నుంచి ఆ ఇంట్లో ఉన్నట్టుగా గోడలంతా పాడు చేసేసి వచ్చాడు. ఓనర్ మంచివాడు కాబట్టి ఏమనలేదు, మంచిగా పర్లేదు చిన్నపిల్లలే కదా అన్నాడు. కోర్స్ వాళ్ళు మన దగ్గర పెయింటింగ్స్కి డబ్బులు తీసుకుంటారు అనుకోండి, బట్ స్టిల్ కొందరైతే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అదనమాట. అక్కడంటే రెంట్ హౌస్ ఓకే, బట్ ఇది మన ఓన్ హౌస్. ఇక్కడ ఇలా అయితే మనం డైలీ పెయింటింగ్స్ వేసుకుంటూ ఉండలేం కదా. సో ఏం చేద్దామా అని ఆలోచించాను. ఏదో ఒక చిన్న టిప్ తెలిసింది. సరే అది క్లీన్ చేస్తూ ఒక వీడియో చేద్దామనేసి నేనైతే వీడియో చేస్తాను. సరే అయితే పెన్సిల్తో ఎక్కడైతే మార్క్స్ బాబు గీసేసాడో దాన్ని ఇప్పుడు నేను క్లీన్ చేయబోతున్నాను. సో మీకు కూడా నేను చూపిస్తాను ఎలా క్లీన్ చేస్తున్నానో. అది వర్క్ అవుతుందా లేదా నాకు తెలీదు. సో ఇప్పుడైతే నేను మా బాబు ఎక్కడైతే మరకలు పెట్టేశాడో పెన్సిల్తో అంతా దాన్ని నేను క్లీన్ చేయబోతున్నాను. క్లీన్ చేస్తూ మీకు కూడా నేను చూపించబోతున్నాను. అది క్లీన్ అవుతుందో లేదో నాకు తెలియదు, మొత్తం క్లీన్ అయ్యేంతవరకు. సో క్లీన్ అయితే అఫ్కోర్స్ నాకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాలాగే మీలో ఎవరైనా ఉంటారు కదా ఇలా, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోగలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ ఎందుకు, మన అసలు పని ఏంటో కానిచ్చేద్దామా. లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం సంఘటన జరిగిన ఘటనా స్థలానికి అయితే చేరుకునేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక టేబుల్, టీక్వుడ్ టేబుల్. దీని బ్యాక్ సైడ్ అనమాట ఈ సంఘటన జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కొత్త గోడకి మరకలు చేసిన నేరస్తుడు ఎవరంటే సహర్ష చౌదరి, అనగా మా బాబు అన్నమాట. ఇక్కడ బాధితురాలు ఎవరంటే రాధిక అన్నమాట, అంటే నేను. బాధితురాలు నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఇలా గీతలు పడిన దానికి అండ్ దీన్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత రెండు నావే అనమాట. సో బాధితురాల్ని నేనే. సో ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసి చక్కదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. క్లీన్ చేసేదానికంటే ముందుగా మనం అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగిందనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో బాధితురాలు ఎవరైతే ఉన్నారో వారు తన వర్క్ చేసుకుంటూ ఉండగా ల్యాప్టాప్లో పక్కన పెన్సిల్తో ఏదో రాసుకుంటూ ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళిన సమయంలో ఈ నేరస్తుడు అదను చూసుకొని రంగంలోకి దిగాడు. సో
కనిపించిన పెన్సిల్ని ఇంకా మళ్ళీ కనిపిస్తుందో లేదో ఈ పెన్సిల్ అనేసి తీసుకొని బరా అనేసి గోడ మీద అయితే గీకేశాడు. సో తర్వాత ఫోన్ మాట్లాడడం అయిపోయాక వచ్చి చూసిన బాధితురాలు లబోదిబోమనింది. ఏమి చేయడానికి లేక టిప్స్ వెతుక్కొని ఇలా ఈ టిప్స్ని అయితే ఇప్పుడు ఫాలో అవుతుంది. సో ఇప్పుడైతే మనం అసలు దీన్ని క్లీన్ చేయడానికి బాధితురాలు ఎలాంటి టిప్స్ వాడుతున్నారు అండ్ ఎలాంటి ప్రాసెస్ అయితే వాడుతున్నారో మనం తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు దీన్ని క్లీన్ చేయడానికి? సో ఇప్పుడైతే నేనండి ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఏదైతే మనం వాష్ చేయడానికి యూస్ చేస్తామో వెజిల్స్ అదనమాట, దాన్ని కొంచెంగా తీసుకునేసి దాంట్లో కొంచెం వాటర్, అంటే కొంచెం వాటర్ వేసి ఇలా లిక్విడ్ లాగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఒక సాఫ్ట్ క్లాత్ అండి, చాలా సాఫ్ట్గా ఉండే ఒక క్లాత్ తీసుకునేసి దాన్ని వెట్ చేసేసుకోవాలండి. అంటే వాటర్లో తడిపి మళ్ళీ వాటర్ ఎక్కువగా ఉండేలాగా లేకుండా కొంచెం దాన్ని పిండేసి దానికి తేమ ఉండేలాగా చూసుకోవాలి. సో అలా క్లాత్ని రెడీ చేసేసుకునేసి ఇప్పుడైతే మనం ఘటనా స్థలానికి వెళ్ళేసి దాన్ని క్లీన్ చేయడానికైతే ప్రయత్నిద్దామన్నమాట. సో ఇప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దేవుడా ప్లీజ్ ఈ గోడ మీద ఉండే మరకలు ఎలాగైనా మాయమైపోవాలి. గోడ ముందు ఎలా ఉందో అలా సేమ్ అదే కలర్లోకి వచ్చేలా చేయి స్వామి, ప్లీజ్ దేవుడా. ఇప్పుడు నేను ఏదైతే ట్రై చేస్తున్నానో అది ఫలించి ప్లీజ్ మంచి రిజల్ట్ వచ్చేలా చేయి స్వామి. అంటే మనం ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేసే ముందర దేవుని బ్లెస్సింగ్స్ ఉంటే మంచిది కదా అని. ఓకే, స్టార్ట్ చేద్దామా అయితే? ఓకే. సో ఇప్పుడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మరక, ఇక్కడైతే మనం తీసుకున్న ఈ లిక్విడ్ జెల్ని ఇలా వెట్ క్లాత్లో కొంచెం తీసుకొని దానిపైన బాగా జెంటిల్గా రబ్ చేయాలన్నమాట. సో రబ్ చేస్తూ కొంచెం ఎక్కువ థిక్గా ఉండే దగ్గర కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి రబ్ చేయాలి. లైట్గా ఉన్న చోట జస్ట్ అలా అన్నా కూడా వెళ్ళిపోద్ది. సో అలా మనం రబ్ చేస్తూ ఉంటే అదే అంతా వెళ్ళిపోతుంది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్న మరకలు నేను ఎక్కడైతే రబ్ చేస్తున్నానో అక్కడైతే చాలా వరకు క్లీన్ అయ్యాయి. సో ఎక్కడన్నా ఇంకా లైట్గా మార్క్స్ కనిపిస్తూ ఉంటే దాన్ని ఇంకొంచెం జెల్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేస్తే అవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది సేమ్ ప్రాసెస్, మనం మరక ఎక్కడైతే ఉందో అంతవరకు సేమ్ అలానే క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. దీనివల్ల మొత్తం మనకి మరకలన్నీ వెళ్ళిపోయేసి ముందు గోడ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అన్నమాట. సో నేనైతే వర్క్ అవుతుందని అనుకోలేదు, బట్ హోప్ఫుల్లీ వర్క్స్ అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే కొత్త ఇల్లు కదా, ఇలా మరకలు చూసేసరికి చాలా భయం అయిపోయింది. యాక్చువల్లీ ఇది ఎక్స్పెక్టెడే అనమాట, ఎందుకంటే మా బాబు ఇలా చేస్తాడనేసి నాకు తెలుసు, అందుకనేసి నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. బట్ స్టిల్ అప్పుడప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అలా అనమాట. పెన్సిల్ దొరికింది, గీకేశాడు. సో ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అయితే కొంచెం థిక్గా ఉందండి, అది లైన్ పోవట్లేదు, అందుకని నేను 2 హ్యాండ్స్ యూజ్ చేసి రబ్ చేస్తున్నాను. సో మా పాప చూస్తుంది, అదే వెళ్ళిపోతుందా మమ్మీ అని అడుగుతుంది. పాపం తనకు కూడా నా అలాగే తిట్లు పడుతూ ఉంటాయి అనమాట, ఎందుకంటే తనకు కూడా పెన్సిల్స్ ఎక్కడంటే అక్కడ వేసినప్పుడు అది తీసుకొని వాళ్ళ తమ్ముడు రాస్తూ ఉంటాడు కదా, సో దానికి పనిష్మెంట్ తనకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూస్తూ ఉంది నేను ఎలా క్లీన్ చేస్తున్నాను అనేసి. సో ఇదైతే బాగానే వర్క్ అయిందండి. ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఎక్కడైనా మీ ఇంట్లో ఇలాంటి మరకలు ఉన్న చోట అయితే. సో పిల్లలు ఉన్న చోట అయితే ఇదైతే చాలా యూస్ఫుల్ అనమాట. మరి మాలాంటి బాబు ఉన్న వాళ్ళకైతే ఇది మరీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలా అయితే ఇప్పటికైతే క్లీన్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను మీకు దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. అసలు మరకలే కనిపించకుండా, అసలు గీసినట్లే తెలియకుండా క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే నాకు చాలా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట, ఏదో సాధించేసినంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే
మళ్ళీ గోడని నేను మునుపట్లా చూడగలుగుతున్నాను కాబట్టి చూడండి, ఇలా గీసేసిన దాన్ని నేనైతే ఇంత నీట్గా క్లీన్ చేసేసాను. సో ఇలా మొత్తం అయితే రబ్ చేస్తూ ఉండాలి. మనం రబ్ చేస్తూ ఉంటే దాని అంతకు అదే అంత క్లీన్ అయిపోతూ వస్తుంది. సో ఇలా మొత్తం రబ్ చేయడం అయిపోయాక మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్ తీసుకొని మనం రబ్ చేసేసామనుకుంటే, ఒక్కసారి రబ్ చేసామంటే సరిపోద్ది. సో ఇదన్నమాట ప్రాసెస్. సో ఈ టిప్ అయితే మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను, అందుకనే వీడియో షేర్ చేస్తాను. ఇక్కడ స్విచ్ బోర్డ్ దగ్గర ఇంకొన్ని మరకలు అయితే కనిపిస్తున్నాయండి. ఇవి వేరే లేబర్ కార్డ్ ఫిట్ చేసేదానికి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టేశారనమాట. సో ఇవి కూడా క్లీన్ అవుతాయి లేదో నేనైతే చూస్తున్నాను. సో ఇవి కూడా క్లీన్ అవుతున్నాయండి. సో ఇవి కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. సో ఫైనలీ ఇట్ వర్క్స్. సో ఇప్పుడు వాల్కి నో మచ్చ నో మరక, ఇది వర్క్ అవుతుంది. ఓకే, మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో ఎక్కడైనా గోడలకి చిన్న చిన్న మరకలు ఇలా కనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే వర్క్ అయింది. సో మీకు కూడా వర్క్ అవుతుందేమో ఒకసారి టెస్ట్ చేయండి. సో ఇలా పిల్లలు ఉన్న చోట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి క్రేయాన్స్, పెన్సిల్స్ దగ్గర కనపడకుండా చూసుకోవడం బెస్ట్ అనమాట. ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో ఇది ఫస్ట్ థింగ్. ఇంకా బై మిస్టేక్ వాళ్ళకి దొరికి వాళ్ళు ఇలా చేసేస్తే ఇంకేముంది, మనకు తెలిసిన ఇలాంటి టిప్స్ని యూజ్ చేసుకొని వాటిని కాపాడుకోవడం, అంతకుమించి మనం ఏం చేయలేం కదా. సో ఇదనమాట. సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. హోప్ మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలిసిద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.